బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యేసు అంటే ఏంటి? మీరు జీవితంలో బాగున్నారని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నిజంగా బాగున్నామని ఎప్పుడు అనుకుంటారు? మీరు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు మీరు బాగుంటారు. మీకు శారీరక అనారోగ్యం ఉన్నా కూడా బానే ఉంటారు, అవునా? వైద్యపరంగా మీకు అనారోగ్యం ఉందని తెలిసినప్పటికీ ఇప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉంటే మీరు బాగుంటారు, అవునా? కాబట్టి ప్రాథమికంగా చూస్తే శ్రేయస్సు అనేది ఒక ఆనందకరమైన స్థితి. అది జీవం యొక్క అతిశయం. ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఇదని అదని మనం చెప్పొచ్చు, కానీ జీవిత కోణం నుంచి చూస్తే మీ జీవశక్తులు సాధారణ పరిస్థితుల కన్నా ఎంతో ఉత్తేజంగా సాగుతున్నాయని. డిప్రెషన్ అంటే మీ జీవశక్తులు హీనమైపోయి తగ్గిపోతున్నాయి అని. సంతోషం అంటే మీలో జీవశక్తి ఉత్తేజంగా ఉందని అర్థం. సంతోషాన్ని వర్ణించడానికి ఎన్నో మార్గాలున్నాయి, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళకే నిజంగా ఆనందంగా ఉండడం అంటే ఏంటో తెలుస్తుంది. ఆనందంగా ఉండని వాళ్ళంటూ ఉండరు. ప్రతి వాళ్ళు దాన్ని అనుభవించి ఉంటారు. సమస్య ఏంటంటే వాళ్ళు దాన్ని నిలుపుకోలేకపోతున్నారు. కాబట్టి మీపై మీరు ఏవేవో తీర్మానాలు విధించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మునిగిపోకుండా ఉండడానికి కొన్ని సాధనలు కావాలి, అంతే. చూడండి, చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు తమ అకౌంట్లను ఐఆర్ఎస్ కోసం మాత్రమే రాస్తున్నామో అని అనుకుంటుంటారు. లేదు, మీరు అకౌంట్లను ఐఆర్ఎస్ కోసం రాయరు. మీరు ఈ అకౌంట్లను రాసుకోకపోతే మీకు లాభం జరుగుతుందో నష్టం వస్తుందో మీకు తెలియదు. అందుకే అకౌంట్లు, అవునా? మీరు ముందుకు వెళ్తున్నారా, వెనక్కు పోతున్నారా, ఇది తెలుసుకోవడానికి మీకు అకౌంట్ల పుస్తకం అవసరం. Why don't you keep an account book? మీరు కూడా ఒక అకౌంట్ పుస్తకం పెట్టుకొని చూడండి. రోజు ముగిశాక చెక్ చేసుకోండి, నేను నిన్నటి కంటే ఇవాళ ఎక్కువ ఆనందంగా ఉన్నానా లేదా అని. మీరీ పని 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి చేసుంటే మీరీ పాటికి పారవస్యంలో ఉండేవాళ్ళు. లాభం వైపు ఇలా అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఎప్పుడూ లెక్క చూసుకోలేదు. ఒకరోజు అది చాలా తీవ్రమయ్యాక మీరు చెక్ చేసుకున్నారు. అప్పుడు చూస్తే మీరు చాలా పెద్ద లాస్లో ఉన్నారు. ప్రతిరోజు, ప్రతి నెల మీరు లెక్క చూసుకోండి. మరింత ఆనందంగా అవుతున్నానా లేక తక్కువ ఆనందంగా అవుతున్నానా? ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. 2, మీ చుట్టూ ఉన్న వాళ్లకు మీరెంత ఆనందాన్ని పంచుతున్నారు. ఈ విషయంలో మీరు లెక్క చూసుకోవచ్చు. దీని గురించి మీరు లెక్క చూసుకోండి. ప్రజల డబ్బులను గురించి లెక్కలు పెట్టుకుంటుంటారు, వాళ్లతో పాటు దాన్ని తీసుకెళ్లబోతున్నట్టు. నిజమైన సంపద అంటే ఏంటంటే మీరెంత ఆనందంగా ఉన్నారు అనే విషయం. మీ జీవిత అనుభవం ఎంత అద్భుతంగా ఉంది. ఆనందం అనేది ఒక లక్ష్యం కాదు, కానీ మీ జీవితానికి అవసరమైన ఒక వాతావరణం అది. మీరు ఈ ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోపోతే మీ దగ్గర ఏమున్నా అదంతా వ్యర్థమైపోయినట్టే. రేపు ఉదయం ఒకవేళ మీరు నిద్రలేస్తే, ఇది నా కోరిక కాదు, కానీ మీకు తెలియాలి, ఇవాళ రాత్రి నిద్రపోయే వాళ్ళందరిలో దాదాపు ఒక 10 లక్షల మంది రేపు ఉదయం లేవరు. రేపు మీరు నేను నిద్ర లేస్తే అది ఒక అద్భుతమైన విషయం కాదా? 10 లక్షల మంది లేవలేదు, మీరు లేచారు. ఇది గొప్ప విషయం కాదా చెప్పండి? మీరు అలా అనుకోవడం లేనట్టుంది. ఎందుకంటే ఇక్కడ సమస్య కేవలం ఇదే. మీరు అమరులు అనే ఆలోచనతో బ్రతికేస్తున్నారు. ఇప్పుడు నేను అమరులు అన్నప్పుడు మీరు నిజంగా చావు లేదు అనుకుంటున్నారు అనడం లేదు, కానీ మీ మరణం గురించిన స్పృహ లేదు మీకు మీ మరణం గురించి స్పృహ లేకపోతే మీరు అమరులు అనుకుంటున్నట్టే, అవునా? ఒక రోజులో ఎన్ని క్షణాలు మీరు మరణం గురించి స్పృహతో ఉంటున్నారు? మీకు ఆ స్పృహ ఉంటే మీకు బాధపడడానికి సమయం ఉంటుందా? ఎవరితోనైనా గొడవ పడ్డానికి సమయం ఉంటుందా? ఏదేదో చెత్త పనులు చేయడానికి సమయం ఉంటుందా? మీకు నిజంగా మీ చావు గురించి స్పృహ ఉంటే మీరు మీకు మీ చుట్టూ ఉన్న వాళ్లకు అవసరమైనవి తప్ప మరి ఏమీ చేయరు.
ఇది మంచి విషయం కాదనుకోకండి. మరణం మాత్రమే మీ జీవితానికి విలువని ఇస్తుంది. మీరిక్కడ ఎప్పటికీ ఉండిపోతే మిమ్మల్ని భరించలేం కదా. Yes. మీరు ఈ ఒక్క విషయం గురించి తెలుసుకొని ఉంటే మీకు మరణం ఉందని, అంటే ఈ రోజే చనిపోతాను అని అనుకోక్కర్లేదు. అంటే మనం అది కోరుకోవడం లేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు బ్రతకాలి మనం. ఏదో ఒక రోజు చనిపోతాను అని తెలుసుకుని ఉండాలి. ప్రతిరోజు ప్రతిక్షణం గుర్తు చేసుకోండి, ఇది క్లుప్తమైన జీవితం, ఒకరోజు నాకు ముగింపు వస్తుంది అని. ఇది 2 రోజులు చేసి చూడండి, మీలో మీరు ఎంతో అద్భుతంగా తయారవుతారు. ఇది చాలు. యోగాలో ప్రాథమిక అంశం ఇదే. బయటకి వచ్చిన మొట్టమొదటి బోధన ఏంటంటే ఇది మీ కర్మ, అంటే ఇది మీరు చేసుకున్నదే. మీ జీవితం, మీ జీవితానుభవం అంతా పూర్తిగా మీరు చేసుకున్నదే. ఈ ఒక్క విషయం మీకు పూర్తిగా అర్థం కాకపోతే మీరు అవసరమైన మార్పులను చేయలేరు. మీరింకా అవును నాకు తెలుసు ఇది నా కర్మ అని, కానీ తెలుసా నా భర్త ఏం చేశాడో? మీరు దీన్ని పరిష్కరించలేరు. ముందిది గ్రహించండి, ఇది నేను చేసుకున్నదే, పూర్తిగా నేను చేసుకున్నదే. ఇలా చూసిన మరుక్షణం మీకు దీన్ని మార్చే శక్తి ఉంటుంది. నేను చూస్తున్నాను, కానీ నిన్న వాళ్ళేం చేశారో తెలుసా? ఇలా ఉంటే మీరు దాన్ని మార్చలేరు. ఎవరేం చేశారు అనేది ముఖ్యం కాదు. మీ లోపల జరుగుతున్న మీ జీవితానుభవం అంతా పూర్తిగా మీరు చేసుకున్నది మాత్రమే. ఇది మీ కర్మ. కర్మ అంటే ఎక్కడి నుండో వచ్చి మీపై పడేది కాదు. కర్మ అంటే అది మీ చర్య, మీ పని, మీరు చేస్తున్నది. మీరు నిద్రపోయే ముందు మీరు కానిదంతా పక్కకు పెట్టేసేయండి. అవి మీకు అమూల్యమైనవి కావచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఇల్లు అది మీరా? మా ఇల్లు. సరే, మీకు చాలా అభిమానం ఉంది, కానీ పర్వాలేదు, పక్కకు పెట్టండి. మీ భర్త, ఆయన మీరా? కాదు, ఇది చాలా ఈజీ, ఆయన నేను కాదు. నా పిల్లలు, వాళ్ళు నేనేనా? ఓ కొంచెం కష్టం, కానీ కాదు, వాళ్ళు నేను కాదు. వాళ్ళు ఇప్పుడిప్పుడే చెప్తూ ఉండొచ్చు, 12 ఏళ్ళు వస్తే చెప్పేసి ఉంటారు. మీరు వేసుకున్న బట్టలు మీరా? కాదు. మీకున్న ఈ శరీరం మీరా? కాదు. ఈ భావాలు, ఆలోచనలు మీరా? కాదు. మీరు కానిదంతా ఒక కుప్ప పోయండి. భౌతికంగా కాదు, మానసికంగా కుప్ప చేయండి. అంతా పక్కకు పెట్టండి. చూద్దాం. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఒకరోజు మీరు కానిదంతా సక్సెస్ఫుల్గా పక్కకు పెట్టిన రోజు మీరు ఏంటనేది అక్కడుంటుంది. మీరు ప్రేమ అంటున్నది అదేంటంటే మీ భావాల్లోని మాధుర్యం. మీరిక్కడ కూర్చొని ఇక్కడ లేని వాళ్ల గురించి ప్రేమగా అనుభవం పొందొచ్చు. కాబట్టి ప్రేమకు మరొకరితో పనిలేదు. ఇది మీ భావాల్లోని మాధుర్యం మాత్రమే. మీ ఈ ప్రేమ వ్యవహారం, మీ ప్రేమించే శక్తి సెల్ఫ్ స్టార్ట్లో ఉందా లేక పుష్ స్టార్ట్లో ఉందా? మీలో ప్రేమ కలగడానికి మీరు మరొకరి సహాయం తీసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ స్టార్ట్లో ఉండొచ్చు. చూడండి, ఒక మనిషికి ప్రేమ అవసరం ఏంటి? ఎల్లప్పుడూ మనిషి తాను ఉన్నదానికన్నా ఇంకొంచెం ఎదగాలని తపన పడుతూ ఉంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు కానిదాన్ని మీలో కలుపుకోవాలని అనుకుంటుంటారు. మొత్తం ప్రయత్నం ఇదే. ఇది భావోద్వేగంగా జరిగినప్పుడు మీ భావోద్వేగ స్థాయిల్లో దీన్ని ప్రయత్నిస్తే దాన్ని ప్రేమ వ్యవహారం అంటున్నాం. మీరు కాని దాన్ని మీలో ఒక భాగంగా చేసుకోవాలని ఎమోషనల్గా ప్రయత్నిస్తున్నారు. ఇదే ప్రేమ వ్యవహారం. ఇదే మీరు ఎరుకతో చేస్తే దాన్ని మనం యోగా అంటాం. ప్రతిరోజు 5 నిమిషాల పాటు మీకస్సలు సంబంధం లేని ఏదో ఒక దానితో కూర్చోండి. ఒక చెట్టు కావచ్చు, లేక రాయి కావచ్చు, ఒక పురుగు, ఒక కీటకం కూడా కావచ్చు.
కొంతసేపటి తర్వాత మీరు దాన్ని మీ భార్యనో, మీ భర్తనో, మీ అమ్మనో, మీ బిడ్డనో, మీ కుక్కనో చూసినంత ప్రేమతో చూడగలుగుతారు. ఈ విషయం ఆ పురుగుకు తెలియకపోవచ్చు, ఆ చీమకు తెలియకపోవచ్చు, కానీ అది అప్రస్తుతం. మీరు అన్నిటినీ ప్రేమగా చూడగలిగితే మీకు ఈ ప్రపంచమంతా అందంగా మారడం మీరు గమనిస్తారు. ప్రేమ అనేది మీరు చేసే పని కాదని, ప్రేమ అంటే మీరు ఉండే విధానం అని మీరు గ్రహిస్తారు. For more videos like this, subscribe Big TV channel.